ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. ఎస్ వైశాలి, సంక్రాంతి పండుగకు సొంటింటికి వెళ్లేందుకు కూడా సిటీ జనం అంతా కూడా బస్టాండ్లో కూడా తరలి వెళ్ళొస్తున్నారు. ప్రజెంట్ మాత్రం నేను జేబీఎస్ వద్ద ఉన్నాను. ఇక్కడ ఉదయం నుంచి కూడా రద్దీ కొనసాగుతుంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ కాబట్టి చాలా మంది కూడా సిటీ జనం అంతా కూడా సొంతల్లో పండుగ చేసేందుకు కూడా వెళ్తారు. మరి ఈ నేపథ్యంలోనే చాలా మంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు ప్రైవేట్ స్కూల్స్ కూడా సెలవులు కూడా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో రష్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఇటు జేబీఎస్ బస్టాండ్తో పాటు ఎంజీబీఎస్, అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా రద్దీ కంటిన్యూ అవుతుంది. అయితే చాలా మంది కూడా బస్సుల కోసం దాదాపు గంటల పడి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేక బస్సులు కూడా నడుపుతుందని చెప్తుంది. దాదాపు 6,432 బస్సెస్ కూడా నడుపుతుందని చెప్తుంది. అయితే కొంతవరకు బస్సెస్ కూడా కొంతవరకు ఉదయం నుంచి కూడా డిలే కావడంతో ఇటు ఆర్టీసీ ప్రయాణికులు మాత్రం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో గంటల తరబడి బస్సుల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని బస్సెస్లో స్పెషల్ బస్సెస్ల పేరుతో కూడా ఆర్టీసీ అదనంగా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇటు 2003 జీవో ప్రకారం తమకు 1.50 రేషియో ప్రకారం పెంచుకునే వెసులుబాటు ఉందని, మరి దాని ప్రకారమే ఇటు ఫెస్టివల్ సమయంలోనే తాము అదనపుగా ఛార్జెస్ వసూలు చేస్తున్నాము. అయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణాలకు సంబంధించి ఆ బస్సెస్ మాత్రం అంటే ఇటు సిటీ ఆర్డినరీతో పాటు ఎక్స్ప్రెస్ బస్సెస్లో మాత్రమే ఫ్రీ బస్సు ప్రయాణం అందిస్తుంది తప్ప మిగతా స్పెషల్ బస్సులో కానీ సూపర్ లగ్జరీ బస్సుల్లో కానీ అదనపు ఛార్జీలు చేస్తున్నామని చెప్తారు. అయితే కొంతవరకు ఇటు స్పెషల్ బస్సుల్లోనే ఈ యొక్క ఫేర్ మాత్రం పెడుతామని కూడా చెప్తున్నారు. మరి దీంతో కొంతవరకు ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మొత్తం పండుగ అంటేనే వ్యయ ప్రాసాలతో కూడుకున్నది కాబట్టి మరి కొంతమంది సొంత ఊరికి వెళ్ళాలంటే మాత్రం కొంతమంది ఖర్చు చేయాల్సి వస్తుందని కూడా కొంతమంది ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు సిద్దిపేట బస్సు రావడంతో చాలామంది కూడా తమ సీటు రిజర్వ్ చేసుకోవడానికి కూడా కొంతమంది ప్రయాణికులు కూడా బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఇటు ఆర్డినరీ బస్సెస్తో పాటు ఎక్స్ప్రెస్ బస్సెస్లు, మరోవైపు సూపర్ లగ్జరీ బస్సుల్లో మాత్రం జనాల పబ్లిక్ మాత్రం భారీగా వెళ్తున్నారు. చాలామంది కూడా ఇటు చిన్నపిల్లలతో పాటు వృద్ధులు, పెద్దవాళ్ళు, అదేవిధంగా కాలేజీ కూడా సెలవులు ప్రకటించడంతో చాలామంది కూడా ఇటు బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. దీంతో కొంతవరకు ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్ని బస్సెస్ కూడా వేసినప్పుడు కూడా చాలా వరకు ఇలా సాటర్డే కావడం, రేపు సండే కావడంతో ఈ 2 రోజుల పాటు కూడా ఈ యొక్క సంక్రాంతి భారీ రష్గా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళని అడిగి చెప్పుకుందాం. అమ్మ చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? బస్ కోసం వెయిట్ చేస్తున్నారు? సిద్దిపేట. ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారమ్మా? ఇప్పుడే వచ్చాను. ఎక్కడికి వెళ్ళాలమ్మా? సిద్దిపేట. చూస్తున్నాం కదా కొంతమంది పబ్లిక్ అయితే బస్సెస్ కోసం అయితే పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? రామంతాపూర్ నుంచి వచ్చాను. సిరిసిల్ల వెళ్ళాలి. బస్సెస్ వస్తున్నాయా? ఎట్లా ఉంది రష్? ఎట్లా ఉంది ఈరోజు? చాలా రష్ ఉంది కదా, చాలా సేపు అయింది వెయిట్ చేయడం. ఎన్ని గంటలు అవుతుందమ్మా వెయిట్ చేయబట్టి? 1 అవర్ అవుతుంది. మరి కొంతమంది ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? బాన్సాడ నుంచి వచ్చాము, సిద్దిపేట వెళ్తున్నాము. బస్సెస్ వస్తున్నాయమ్మా? చూస్తున్నారు కదా రష్. రష్ ఎట్లుంది ఈరోజు? నిన్న మొన్నటితో పోలిస్తే రష్ ఎట్లుంది? చాలా బాగుంది రష్. ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారమ్మా? ఆల్మోస్ట్ 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. 2.5 అవర్స్ అవుతుందండి. ఒక్క బస్ రావట్లేదు, స్పెషల్ బస్ అంటున్నారు, ఫస్ట్లోనే ఎక్కేస్తున్నారు అనమాట. అక్కడ నుండి మేము చిన్నపిల్లలు ఉన్నాం కదా, చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడికి వెళ్ళి ఎక్కాలంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా కొన్ని బస్సెస్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని చూస్తున్నాం. చూస్తున్నాం కూడా జనాలంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సరైన బస్సులు కూడా ఏర్పాటు చేయడంతో ఇటు తల్లి పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కొంతమంది వృద్ధులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళని అడిగి చెప్దాం. చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? ఎటు వెళ్తున్నారు? గజ్వెల్కి వెళ్తున్నాను. బస్సెస్ ఉన్నాయా? దొరికినాయి బస్సెస్? దొరకలేవు, చాలా సేపు అవుతుంది, ఒక 30 minutes అవుతుంది. ఎట్లా ఉంది రష్? ఎట్లా ఉంది ఈరోజు? చాలా బాగుంది, సంక్రాంతి సీజన్ కదా, ఫెస్టివ్ సీజన్ అని చాలా బాగుంది రష్. ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు బస్ స్టాండ్? ఇప్పుడు టైం ఎంత? 3 అవుతుంది. 2:13 వచ్చి చూస్తున్నాం కదా, చిన్న పెద్ద అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్తో అంతా కూడా పబ్లిక్ అంతా కూడా బస్సుల కోసం కూడా వెయిట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఈరోజు సాటర్డే కావడం, రేపు సండే కావడంతో ఈ 2 రోజులు కూడా ఎక్కువగా
బస్సుల్లో రద్దీ మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం చాలా బస్సెస్ ఇట్లా రావడంతోనే అట్లా మొత్తం నిండిపోతున్న పరిస్థితి. అయితే ఇటు ఆర్టీసీ కూడా ఈరోజు శనివారం కావడంతో కొంతవరకు ప్రత్యేకంగా ఎక్కువగా బస్సులు ఎక్కువ ఏర్పాటు చేయకపోవడంతో ఈ రకంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కూడా చాలామంది ప్రయాణికులంతా కూడా వాపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కొంతమంది తోసుకొని మరి తమ సీట్ కోసం కూడా ఈ స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది సిద్దిపేటకు సంబంధించిన బస్సు. ఇందులో ఇది మామూలుగా ఎక్స్ప్రెస్ బస్సు కాబట్టి మరి ఇందులో స్పెషల్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఇందులో మహాలక్ష్మి పథకం అయితే వర్తించదు. మరి జనరల్గా సాధారణ బస్సులో మాత్రమే, ఎక్స్ప్రెస్ బస్సులో కానీ ఆర్డినరీ బస్సులో కానీ మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది కాబట్టి జీరో టికెట్ ఇస్తారు కాబట్టి మరి ఇందులో మాత్రం స్పెషల్గా 1.50 రేషియోలో మాత్రం ఆర్టీసీ అదనంగా ఛార్జెస్ కూడా వసూలు చేస్తుందని చెప్తున్నారు కాబట్టి మరి దానికి అనుగుణంగా మరి ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రెసిడెంట్ మాత్రం ఈరోజు సాటర్డే నేపథ్యంలో స్కూళ్లకు కాలేజీలకు సెలవుల నేపథ్యంలో ఇటు జేబీఎస్ బస్టాండ్తో పాటు ఎంజీబీఎస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మాత్రం ఉదయం నుంచి కూడా రద్దీ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ రోజుతో పాటు రేపు కూడా ఈ యొక్క రద్దీ ఈరాకే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇటు డిపో మీదని కొద్దిసేపటి క్రితం అయినప్పుడు మాత్రం దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నైట్ వరకు మాత్రం అందరినీ స్వస్థలాలకు కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఆ పరిస్థితి లేదు. మరి జనాలు మాత్రం ఇటు బస్సుల కోసం మాత్రం దాదాపు 2 నుంచి 3 గంటల పాటు కూడా పడిగాపులు కాస్తుండే పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని సిటీ ఆర్డినరీ బస్సెస్లో కూడా ఇటు రూరల్కు అంటే జనరల్గా జిల్లాల బస్సెస్ అంటే సిద్దిపేట కానీ అదేవిధంగా కరీంనగర్ కానీ మంచిర్యాల కానీ పెద్దపల్లి కానీ కొన్ని స్పెషల్ బస్సెస్ కూడా నడుపుతున్నాయి. అయితే కొన్ని సిటీ ఆర్డినరీ బస్సెస్ని వాటిని స్పెషల్ బస్సులుగా డైవర్ట్ చేసి నడుపుతున్నారు. మరి అందులో స్పెషల్ టికెట్ అంటే స్పెషల్ ఫేర్ కూడా వసూలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం, ఇది నాన్ స్టాప్ సిద్దిపేట బస్సు. ఇందులో కూడా స్పెషల్ ఫేర్ కూడా వసూలు చేస్తున్నారు. సాధారణంగా సిద్దిపేటకు 140 రూపాయలు ఛార్జ్ ఉంటే మాత్రం ఈ స్పెషల్ బస్సులో మాత్రం దాదాపు 230 మాత్రం ఫేర్ ఆర్టీసీ అయితే వసూలు చేస్తుంది. మరి ఈ రకంగా ఒకవైపు ఆర్టీసీ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తూనే మాత్రం ఈ పురుషులకు మాత్రం ఎక్కువగా బాధిస్తుంది అని కూడా వీళ్ళంతా కూడా వాపోతున్నారు. మరి ఇక్కడ చూసుకోవచ్చు, ఇటు స్పెషల్ బస్సులు కానీ ఎక్స్ప్రెస్ బస్సులు కానీ కొంతవరకు ప్రత్యేక ఫేర్లు ఉండడంతో కొంతవరకు ఆర్థికంగా కూడా ప్రయాణికులకు ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో సిటీ జనం అంతా కూడా సొంతలకు ప్రయాణం అవుతున్నారు కాబట్టి మరి ఈ రద్దీ కూడా కొనసాగుతుంది. ఇక్కడ మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు? మాది గజ్వెల్లి. ఇక్కడ మా బిడ్డనిచ్చుంటే తోలుకపోని వచ్చిన పండుగకు. ఎట్లుంది రష్? ఎట్లుంది బస్ స్టాండ్? ఫుల్ పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ బాగానే, బస్సులు దొరకట్లేవు. ఎంతసేపు అయితే ఏమో. ఎంతసేపు అవుతుంది వచ్చి? 2 గంటలే. 2 గంటలు అవుతుంది. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. బస్సులు దొరుకుతలేవు, సీట్లు దొరుకుతలేవు. మంది బాగానే ఉన్నట్టు, అన్ని హాలిడేస్ ఉన్నాయి కదా, అందుకే సెలవులు ఇచ్చినట్టు. మంది బాగున్నట్టు, పిల్లలు బాగానే ఉన్నది రైస్. ఇక్కడ చూస్తున్నాం కదా, మొత్తం చిన్న పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు. బస్సులు సరైన బస్సులు రాకపోవడంతో ఇక్కడ ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి వెంటనే ఆర్టీసీ యాజమాన్యం విస్తరించి మరి బస్సెస్ కూడా పెంచాలని కూడా ఇక్కడ ప్రయాణికులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చెప్పడమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తారు? సిద్ధిపడుకోవాలి. బస్సులు దొరుకుతున్నాయా? దొరుకుతున్నాయమ్మా? దొరకలేవు బస్సులు. ఎన్ని గంటలు అవుతుంది వెయిట్ చేయబట్టి? 3 గంటల సేపు అవుతుంది. చూస్తారు కదా, గంట నుంచి పడిగాపులు కాస్తున్నాం కానీ బస్సులు మాత్రం దొరకట్లేదు అంటూ కూడా ఇక్కడ ప్రయాణికులంతా కూడా వాపోతున్నారు. మరి ఒకవైపు స్పెషల్ బస్సెస్లో అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు కాబట్టి మరి ఈ రకంగా ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతుంది అనేది ఆర్టీసీ ఇక్కడ ప్రయాణికులంతా మరి పండుగ అంటేనే వ్యయ ప్రాంతాలు